అధ్యక్ష, సాక్షాత్తు మంత్రి గారు ఇచ్చిన డేటా మీదనే పోతున్నా అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇన్పుట్ సబ్సిడీలకు సంబంధించి పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, 2013-14 సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజుల్లో లైలా తుఫాను ఇటువంటి తుఫాన్లు వచ్చిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను మర్చిపోయి ఎన్నికలు అయిపోయిన తర్వాత 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2300 కోట్లు పూర్తిగా ఎగరగొట్టేశారు. రూపాయి కూడా రాల. అది తర్వాత అధ్యక్ష 2014-15 నుంచి మీరిచ్చిన లెక్కల ప్రకారమే ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, అవుట్ ఆఫ్ 3635 కోట్లకు గాను 2014కు సంబంధించి హుదూద్ సైక్లోన్ అయితేనేమి, 2014 ఖరీఫ్లో కరువు అయితేనేమి, 2014లో డిసెంబర్లో కురిసిన భారీ వర్షాలు అయితేనేమి, 2015 ఏప్రిల్లో కురిసిన వర్షాలైతేనేమి, అన్సీజనల్ రెయిన్స్ అయితేనేమి, 2015కు సంబంధించిన కరువు అయితేనేమి, తర్వాత మళ్ళీ 2016లో కురిసిన వర్షాలు, మేలో కురిసిన వర్షాలు అయితేనేమి, వీటికి అన్నిటికీ కలుపుకొని 3635 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి మీరు ఇచ్చింది కేవలం 1546 కోట్ల రూపాయలు. అంటే అధ్యక్ష దాదాపుగా 2088 కోట్లు పెండింగ్ అధ్యక్ష మీరు ఇచ్చిన డేటా. ఇది కాక అధ్యక్ష, ఇది కాక 2016లో అధ్యక్ష 2016 కరువుకు సంబంధించి మరో 1762 కోట్ల రూపాయలు. ఇది కాక 2016కు సంబంధించి భారీ వర్షాలు కురవడం వల్ల మరో 52 కోట్లు. ఈ రెండు కూడా కలుపుకుంటే అధ్యక్ష 2013-14కు సంబంధించి 2006 వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, 2013-14కు సంబంధించిన 2300 కోట్లు, ఇప్పుడు పెండింగ్ లో ఉన్న 2088 కోట్లు, 2016-17కు సంబంధించిన కరువు నిమిత్తం 1762 కోట్లు, 2016-17లో కురిసిన భారీ వర్షాలు 52 కోట్లు. ఇవన్నీ కలుపుకుంటే అధ్యక్ష దాదాపుగా ఇవన్నీ కలుపుకుంటే 8000 కోట్లకు గాను మీరు ఇచ్చింది కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. దాదాపుగా 6400 కోట్ల రూపాయల అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఎగరగొట్టారు అధ్యక్ష. పూర్తిగా మీరు ఇచ్చిన డేటా ఆధారంగానే నేను చదివి చెప్పాను అధ్యక్ష. మీరు ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇవ్వాలా అన్నది క్వశ్చన్ అధ్యక్ష. గతంలో 10 సంవత్సరాల కిందికి పోయి 8 సంవత్సరాలు, దాదాపుగా 8 సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి. 10 సంవత్సరాల కిందట ఏం జరిగింది అన్నది ఇవాళ గతాన్ని మీరంతా కూడా గుర్తు చేసుకుంటూ ఇవాళ ఏం జరుగుతూ ఉంది 2013-14 మీరు ఎన్నికలప్పుడు 2013-14 అప్పుడు మీరు పోయినప్పుడు మీరు ఇస్తామన్నారా లేదా? మీరు లైలా తుఫాను ఇవన్నీ వరుసగా తుఫాన్లు కరువు వచ్చినప్పుడు మీరు పోయి ఇస్తామన్నారా లేదా? మీరు ఇస్తామని చెప్పిన తర్వాత 2013-14కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వచ్చినప్పటికీ మీరు ఎగరగొట్టినారు. ఆ నిధులు మీరు వేరే దానికి డైవర్ట్ చేసుకున్నారా లేదా? నేను వెరీ క్లియర్గా అడుగుతా ఉన్నా. 2013-14కు సంబంధించిన 2300 కోట్లకు సంబంధించి అదే రకంగా మీరు ఇంతవరకు మీరంతా మీరే చెప్పినారు 2014 నుంచి 2016 అకాల వర్షాల వరకు 3000 అకాల వర్షాల వరకు దాదాపుగా 3546 కోట్లకు మీరు ఇచ్చింది కేవలం 1546 కోట్లు మాత్రమే మీరు ఇచ్చారు. 2088 కోట్లు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. సో 2088 కోట్లు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. ఇది కాక 2016కు సంబంధించిన కరువు 1762 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. ఇది కాక అకాల వర్షాల వల్ల మరో 52 కోట్ల రూపాయలు 2016లో కురిసిన వర్షాలకు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. మరి మీరన్నీ పెండింగ్లో కలుపుకునేటివన్నీ లెక్కేస్తే 8000 కోట్లు అవుతా ఉంది. 8000 కోట్లకు గాను ఈ 3 సంవత్సరాలలో మీరు ఇచ్చింది ఎంత? కేవలం 1546 కోట్లు మాత్రమే చేతికి ఇచ్చారు. 6400 కోట్లు పూర్తిగా రైతులకు ఎగనామం పెట్టారు. ఇది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన డేటా ప్రకారమే వాస్తవం అయితే ఇవి చెప్పుకోకుండా రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ల కిందటి పాలన 8 ఏళ్ళు అయిపోయింది సార్, ఆయన చనిపోయి 10 ఏళ్ళు అయిపోయింది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన అయిపోయి. ఇంకా ఏంటండి మీరేం చేస్తున్నారో చెప్పుకోకుండా ఊరికే మాట్లాడమంటే మాట్లాడతారు.